నారుటో ఉజుమాకి జొరాయా. తనే నన్ను సమన్ చేశాడన్న విషయం నాకు బాగా తెలుసు. తను చాలా ధైర్యవంతుడు. 4వ హోకాగే తర్వాత ఈ కుర్రాడే ధైర్యం చేసి నా తల మీద కూర్చున్నాడు. కిసామే, కకాషిని మనతో తీసుకెళ్దాం. మిగతా వాళ్ళు మనకు అనవసరం. వాళ్ళ పని కాలిచ్చేయి. సివియర్లీ హరికేన్. బాగుంది. వచ్చింది ఎవరో చెప్తావా? లీఫ్ విలేజ్ కి చెందిన ఎవ్వరిని మీరేమీ చెయ్యలేరు. నా పేరు మైక్ గాయ్. నీ పేరు మైక్ అయ్యా. చూడటానికి నువ్వు కామెడీ పీస్ లా ఉన్నావే. తనని నువ్వు తక్కువ అంచనా వేయకు. I don't care. పర్వాలేదే, నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. I thought I told you not to move. I, Mazra, declare that you are the strongest of them all! నేను లెజెండరీ సానిని ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మనం తనతో తలపడితే ఉచియా వంశం మాత్రమే కాదు, మిస్టుకు సంబంధించిన 7 కట్కదారులు కూడా భూస్థాపితం అయిపోతారనిపిస్తుంది. మేము ఒకరికొకరం తలపడితే ఖచ్చితంగా యుద్ధం జరిపోతాం. ఎవరి 자, 이기소. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడదాం పదా. గాయ్ సెన్సే, కకాషి సెన్సే ఇద్దరు ప్రత్యర్థులన్నమాట. గాయ్ సెన్సేని చూస్తే కకాషి సెన్సే చేతిలో ఓడిపోయే వ్యక్తిలా కనిపిస్తున్నారు. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కావచ్చు, వాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది. అయినా అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? ఈ ప్రాంతానికి నాయకుడు అతనే, మర్చిపోయావా? ఏమనుకోవద్దు, దయచేసి మీరు అతన్ని క్షమించండి. నిన్న అతను కరివేపాకులా తీసి పడేస్తుంటే అతన్ని క్షమించమంటావా? ఉన్నది ఒక భూతం కాదు, 2. సరే కానీ ఆ అమ్మాయి ఎవరు? మా నాన్నగారితో ఆవిడేదో బాస్ లాగా మాట్లాడుతుందేంటి? నీకు తెలీదా? ఆవిడే 5th హోకాగే. ఆవిడేమీ అమ్మాయి కాదు, ఆవిడ 50 ఏళ్ల ముసలావిడ. It's easily 106. హిడెన్ లీఫ్ ని కాపాడు.